ఏ రకమైన పాప బానిసత్వం నుండి ఉన్నా విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. నీకు విడుదల ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 61వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే బైబిల్లో చక్కని మాట రాయబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. చూడండి, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తిని, చెప్పండి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. చాలు, ఈ మాట నాతో అందరూ చెప్పండి. బంధింపబడిన వారికి విముక్తిని కలుగు చేయడానికి. ఇది సాక్షాత్తు ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం. ఇది ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం చేయబోతున్నాడు? నరావతారిగా మనుష్యాకారంలో దేవుడి లోకానికి వచ్చి ఆయన మనుషుల పక్షాన ఏం చేయబోతున్నాడో చాలా క్లియర్గా అక్కడ రాసుకుంటూ వస్తూ, బంధింపబడిన వారికి దేవుడు ఏమిస్తాడట? విడుదల ఇస్తాడని వాగ్దానం చేశాడు. బంధింపబడిన వారికి విడుదల. ఎంత శ్రేష్టమైన మాట అది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విడుదల ప్రకటించాడు. మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ గొప్ప వింత ఏంటి అంటే, మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై తన ప్రణాళికను తన ప్రజల పక్షాన్ని నెరవేర్చాడు. ఒకనాడు నన్ను విడిపించాడు. మీలో చాలామంది నిలబెట్టి సాక్ష్యాలు చెప్పిస్తే మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. దేవుడు మనల్ని విడిపించాడు. ఇంకా నువ్వు విడుదల లేకున్నావా? రా ప్రభు దగ్గరికి, యేసయ్య నీకు విడుదల ఇస్తాడు. నెల్సన్ మండేలా గురించి మీలో చాలామంది తెలిసి నేను అనుకుంటున్నాను. సౌత్ ఆఫ్రికా దేశంలో 28 సంవత్సరాలు చెరసాల్లో బ్రతికేశాడు నెల్సన్ మండేలా. 28 years. కెన్ యూ ఇమాజిన్? ఒక వ్యక్తి 28 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంటే చిన్న విషయం కాదు. ఎందుకు అతను జైల్లో పెట్టారంటే, నల్లవారికి తెల్లవారికి మధ్య పూర్వదినాల్లో వివక్ష కొనసాగేది. డిస్క్రిమినేషన్, రేసిజం కొనసాగుతుండేది. దాన్ని రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నెల్సన్ మండేలాని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ తన యవ్వన జీవితం అంతా జైల్లోనే గడిపేశాడు నెల్సన్ మండేలా. 28 సంవత్సరాల తర్వాత జైల్లోంచి బయటకు వచ్చాడు. వచ్చి రావడంతోనే సౌత్ ఆఫ్రికా అనే దేశానికి అధ్యక్షుడిగా చాలా ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తి ఎగబాకాడు నెల్సన్ మండేలా. ఈ రోజున సౌత్ ఆఫ్రికాలో ఎవరి పేరు చెప్పినా బహుశా వాళ్ళు గుర్తుంటుందో లేదో కానీ నెల్సన్ మండేలా పేరు అందరికీ గుర్తే సౌత్ ఆఫ్రికాలో. నేను గతించిన కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు, నేను వెళ్ళిన ఆ సంవత్సరంలో నెల్సన్ మండేలా చనిపోయాడు. ఎక్కడ చూసినా సౌత్ ఆఫ్రికాలో అతని ఫోటోలే, అతని ఫ్లెక్సీలే. ఎక్కడ చూసినా అతన్ని ప్రజలందరూ కూడా ఒక గౌరవంతో, ఒక రెట్టింపు రెస్పెక్ట్ అతనికి ఇస్తూ, ఇతనే గనక లేకపోతే మేము ఈ రోజున ఇలా బ్రతికుండేవారం కాదని నల్ల జాతీయులందరూ కూడా ఒక మాటలో చెప్పాలని చాలా ఉన్నతమైన వ్యక్తిగా నెల్సన్ మండేలాను చూస్తారు. నెల్సన్ మండేలా ప్రజల గుండెల్లో అంత పేరు సంపాదించుకున్న కారణం వారిని విముక్తి చేశాడని. ఎక్కడి నుంచి? ఆ వివక్ష నుండి విడుదల చేశాడని. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడు, స్తుతిపాత్రుడు, కేవలం ఆయన ఒక డిస్క్రిమినేషన్ నుండో రేసిజం నుండో మనల్ని విడుదల చేయడం కాదు, అంతకన్నా భయంకరమైన కర్కశ పాప బానిసత్వం నుండి యేసయ్య మనల్ని విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. Jesus delivered all of us from the bondage of sin. Jesus has delivered all of us from the clutches of sin. పాప బానిసత్వం నుండి, పాప సంకెళ్ళ నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా గొప్ప వింతే. అందరు బట్టి చెబుతుంటాను ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో అత్యద్భుతమైన వింతంటూ ఏది ఉంది అంటే అది తాజ్మహల్ కాదు, ఐఫిల్ టవర్ కాదు, మరొకటి కాదు. అత్యధికమైన వింత భూమి మీద ఏదైనా ఉంది అంటే ఒక పాపి అయిన మనుషుడు మార్పు చెందడమే. పాపంలో బ్రతికిన వ్యక్తి మార్పు చెంది క్రీస్తు బిడ్డగా మారడమే గొప్ప వింత. అందును బట్టే యోవేలు గ్రంథంలో మనం చూసాం, ఆయన మీ కొరకు ఏ కార్యాలు చేశాడు? ఆయన వింతైన కార్యాలు చేశాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.